రెడ్డిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అనంతపురం హనీ ట్రాప్ కేసులో 5 నిందితులు పట్టుబడ్డారు. ప్రధాన సూత్రధారి రంగమ్మనాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మతో సహా చిన్ని నాయుడమ్మతో సహా దర్బర రాజేష్, జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంతకుమార్ అని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇప్పటివరకు పలువురిని హనీ ట్రాప్ చేసి కోటికి పైగా వసూలు చేసినట్టు గుర్తించారు. అంతేకాదు ఈ గ్యాంగ్ డబ్బులు ఇవ్వని వాళ్ల దగ్గర ప్రామిసరీ నోట్లు రాయించుకుంటున్నట్టు తేలింది. నిందితుల దగ్గర నుంచి 13 లక్షల నగదుతో పాటు 23 కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. హనీ ట్రాప్ గ్యాంగ్తో పోలీసులకున్న లింకులపై విచారణ జరుగుతోందన్న డీఎస్పీ శ్రీనివాసులు ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాయంత్రం ఉదయ భాస్కర్ రెడ్డి కాలేజీలో వస్తారు. ఇతను యాక్చువల్గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేగా పనిచేస్తున్నాడు. ఇతను ఒక కాల్ వచ్చింది, మన ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతను చెప్పారంట, మీరు రండి అనంతపురంలో మనం సర్వే చేయించుకోవాలి. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె రండి ఇంటికి వెళ్తామని చెప్పి జయలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమె ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ వచ్చి ఎవరుకున్న టైంలో ఆ తలుపులు దుబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి కత్తి తీసుకొని లోపలికి బయలుదేరడం జరిగింది. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే తను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అతను రంగమ్మ అని చెప్పేసి రంగమ్మ అలియా చిన్ని అని వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. ఈ ప్లాన్ ప్రకారమే ఆ డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా న్యూట్కి వచ్చినారో ఇమీడియట్ గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి వీడు రాజేశ్వర అనేటోడు ఆమె భర్తగా యాక్టింగ్ చేసినారు. ఈ పోయేసి భార్య మాదిరి నాకు కొట్టి ఆమెని మేము ఇక్కడ పనులు చేస్తున్నాము అంతా అని చెప్పేసి తర్వాత ఈ రంగమ్మ అనే ఆమె మీడియేటింగ్ చేసింది. పెద్ద మనిషి ఉన్నారు, ఇంత అయిపోయిన తర్వాత దాని సంసారం నాశనం అయిపోతుంది, నేను మీడియేటింగ్ చేస్తాను, నేను మాట్లాడతాను. మధ్యవర్తిగా తీసుకెళ్ళి అతని దగ్గర 4 లక్షల రూపాయలు తెప్పించుకొని 4 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినారు. ఇతను బయటికి రాలేదు. యాక్చువల్గా ఇది జరిగి 5 నెలలు 4 నెలల క్రితం జరిగింది. ఈ విషయం జరిగి అతను చెప్పుకోలేదు ఎవరికి. దాని తర్వాత వాళ్ళ బంధువు ఉమాదేవి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొద్దిగా తిరుగుతా ఉంటే ఆ అమ్మాయిని కూడా ఈ ట్రాప్ లో వీళ్ళ గ్రూప్ లోనే వాడుకుంటున్నారని ఇది తెలిసింది. ఎందుకంటే ఈ విధంగా ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ చేయించడం, వాడు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారని ఇతను తెలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇతను తెలుసు కాబట్టి ఇన్సిడెంట్ ఆ అమ్మాయిని కూడా పిలుచుకొని ఈ విధంగా చేయొద్దు, ఇప్పటి నుంచి మానుకో అని చెప్పినారు. ఆ విషయంలో రంగమ్మ మిగతా వాళ్ళ ముద్దాయిలు వచ్చేసి ఎవరైతే ఈ ఉమాదేవి ఉందా అని ఇంటికాడైతే గలాటా చేసినారు. ఎందుకు రావడం లేదు ఏం కదా అన్నట్టు మానుకున్నారన్నా కానీ ఒప్పుకోలేదు. ఆ విషయంలో ఈ ఉమాదేవి ఈ ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా జరిగిందని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరిగిన భాగంగా మాకు ఇప్పటికీ ఒక 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది ముద్దాయిలు మరి రంగమ్మ నాయుడు, 2 రాజేష్, 3 అనంతలక్ష్మి, 4 మల్లేశ్వరి, వీళ్ళందరినీ ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 5 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మాకు ట్రేస్ అయింది. ఇన్వెస్టిగేషన్లో 9 మంది ముద్దాయిలు ట్రేస్ అయినారు. వాళ్ళ వద్ద నుంచి దాదాపు వీళ్ళు చెప్పిన వర్షన్ ప్రకారము ఇప్పటి వరకు అంటే ఇంకా చాలా మంది ఉండొచ్చు, 20 మంది విక్టిమ్స్ తేలినారు మాకు. ఆ 20 మంది విక్టిమ్స్ లో మన రూరల్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు రిజిస్టర్ జరిగింది. 3 టౌన్ లో 2 కేసులు రిజిస్టర్ చేసినారు. ఈ విషయం మీద 4 టౌన్ లో 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా చాలా మంది విక్టిమ్స్ కూడా ముందుకు వస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు 20 మంది విక్టిమ్స్ వీళ్ళ ఇంట్రాగేషన్ లో
చెప్పడం జరిగింది. దాంతో దాదాపుగా క్యాష్ ₹1,00,00,000 దాకా, 1,02,00,000 దాకా మాకు ఇంట్రాగేషన్ వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దాంట్లో ఇప్పటి వరకు మేము ప్రెసెంట్ అయితే మేము వాళ్ళని అరెస్ట్ చేసే టైంకి 13 లక్షలు రికవరీ చూపిస్తున్నాము. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజర్స్, వాళ్ళ అసెట్స్ సీజర్స్ అనేది లెటర్స్ పెట్టినాము. తర్వాత కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాం. రెడ్డిగా జగన్ తరహాలోనే వైసీపీ నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారని మంత్రి సవిత ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ సమాజం కోసం మంచి పని చేసే నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ అయితే వైసీపీ హంతకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని విమర్శించారు. హత్యలు చేయడం, సాక్షుల్ని బెదిరించడం, రేటు మాట్లాడటం, కుటుంబ సభ్యుల్ని, జడ్జిలను సైతం బెదిరించాలని చూడటం జగన్కు అలవాటైపోయిందని విమర్శించారు. అనంతబాబును జగన్ నెత్తిన పెట్టుకోవడంతోనే దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారని ఆరోపించారు. జగన్ సైకోతనానికి పరాకాష్ఠగా అనంతబాబు వ్యవహారం ఉందని మండిపడ్డారు. సుబ్రహ్మణ్యం కేసు నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, ఆయన రాజకీయాల్లో ఆయన ముఖ్యమంత్రి కావాలన్నప్పటి నుంచి కూడా ఆయనకి శవ రాజకీయాలు చేయడం అలవాటే. ఒక పక్క తండ్రి శవం పెట్టుకొని కూడా రాజకీయం చేశాడు. బాబాయ్ గొడ్డల పోటు చూసాం. మరి వాళ్ళ ఎమ్మెల్సీ మరి ఒక దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని, నెత్తిన పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఇలా హత్యలు చేయటం, హత్య చేసిన తర్వాత అది సాక్షుల్ని బెదిరించటం. ఫస్ట్ రేటు మాట్లాడతాడు, రేటు కుదరకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించాలని చూస్తాడు, జడ్జిలను బెదిరించాలని చూస్తాడు, పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరించాలని చూస్తాడు. ఈరోజు అనంతబాబు గారు కూడా అదే విధంగా చేశాడు. వాళ్ళకి చంపడం అలవాటు. ఆ పార్టీకే చంపడము, రౌడీల్ని, మరి గూండాల్ని తయారు చేసే ఫ్యాక్టరీలా తయారైంది వైసీపీ పార్టీ. ఈరోజు అనంతబాబు గారు సాక్షుల్ని ఏ విధంగా బెదిరించాడో, ఏ విధంగా బేరానికి వచ్చాడో మనం అందరం చూసాం. ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తే లేదు. మీరు ఈ గతంలో ఏదైనా జరిగిండొచ్చు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉంది. ఏ మాత్రము వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మరి మీరు సాక్షులు కూడా ధైర్యంగా ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ మీతో ఉంది, ప్రభుత్వం మీతో ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలి. తెలుగుదేశం పార్టీ ఒక మంచి నాయకుల్ని తయారు చేస్తుంటే వైసీపీ పార్టీ గూండాలను, రౌడీలను తయారు చేసి ఇలా రోజుకొకరిని రపర్రపర నరుక్కుంటూ పోయే విధంగా ఈరోజు తయారు చేస్తూ ఉంది. వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం లీడర్లు ఎలా ఉన్నారు, వైసీపీ పార్టీలో నాయకుడు ఏ విధంగా మరి కార్యకర్తలను రెచ్చగొడుతూ ఈరోజు దస్తగిరి కావచ్చు, మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, అమర్నాథ్ గౌడ్ కావచ్చు, మరి సింగయ్య కావచ్చు, ఇలా ఎవరు బలైపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. బీసీలు, దళితులు. రెడ్డిగా కలియుగదేగం వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ విరామ సమయంలో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శక్తిపీఠం పీఠాధిపతి మహేశ్వరియమ్మ, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. వెంకటేశాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత జన రక్షకుడు, ఆపదమొక్కుల వాడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవటం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామి ఏది కోరితే అది ఇస్తాడు. వ్యక్తిగత కోరికలు తీర్చడంతో పాటుగా లోక కళ్యాణం, లోకంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించడం కోసం స్వామి కలియుగ వైకుంఠంగా ఉన్నటువంటి తిరుమల మీద అవతరించాడు. అటువంటి స్వామిని ఈరోజు దర్శనం చేసుకొని లోకంలో సుఖశాంతులు, ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను అన్ని రకములైనటువంటి శుభ సౌభాగ్యాలు కలగాలి అని ప్రార్థించాను. అంతేకాక లోకంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోవాలి, అందరినీ కూడాను స్వామి రక్షించాలి అని ప్రార్థిస్తూ హిందూ ధర్మ సామ్రాజ్య విస్తరణలో స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా
ఇక శవాలపై పేలాలు రాజకీయ విమర్శల సందర్భంగా నేతలు తరచుగా వాడే మాటలివి. ప్రజల మరణాలను రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నారంటున్న సందర్భంలో శవాలపై పేలాలు అనే విమర్శలు చేయడం తరచుగా వింటుంటాం. అయితే శవాలపై పేలాలు తరహా ఘటన తెలంగాణ రాష్ట్రం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వృద్ధురాలి చెవులకు ఉండాల్సిన కమ్మలు మాయం అయ్యాయి. గమనించిన వృద్ధురాలి బంధువులు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా తమకేమీ తెలియదన్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న వారు ఇతర రోగుల వారిపై బంధువుల శవాలపై పేలాలంటే ఇదేనేమోని నిట్టూర్చారు. పొద్దున 5:30కు నాకు ఫోన్ చేశారు. ఐసీయూకి వెళ్ళే బాడీ ఉంది ఇట్లా ప్యాక్ చేయాలి అని అంటే గిట్ట అప్పటికి పేషెంట్ పేరు అయినా కొద్దిగా ఇంపార్టెంట్ పని ఉండి ఇంటికి వెళ్ళి నేనేం చేసినా పోయినా స్ట్రెచర్ పట్టుకొని పోయినాము. అదేంటిది నోట్లో ఈటీ ట్యూబ్ ఉంది, ఈటీ ట్యూబ్ క్యాన్ల ఇదేంటి క్యాథెటర్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీయాలి. తీసేటప్పుడు ఆమె మీద గోల్డ్ కూడా ఉన్నది. అన్న ఒకళ్ళు ఇటు రండి, మీరు గోల్డ్ ఉన్నది చూడురా అని చెప్పినా కానీ ఇప్పుడు ఆయన ఏమంటుండు గుండు ఉన్నాయి చూసుకున్నారు అంటుండు. కానీ నేను చెప్పింది మాత్రం గోల్డ్ ఉన్నది అన్న, ఒక్కళ్ళు ఇక్కడ ఉండుర్రి నేను ఇవన్నీ తీసేదాకా అని చెప్పేదాకా ఆయన ఉన్నాడు. ఎంబడ ఉన్నాక నేను అన్ని తీసి చెద్దరు పరిచి ఆయనే నేను ఇద్దరం కలిసి చెద్దరితో స్ట్రెచర్ మీదకి తీసుకున్నాము. ఆయననే మళ్ళీ స్ట్రెచర్ పట్టుకుని ఆయననే ఇద్దరం పట్టుకొని స్ట్రెచర్ మీదకి వచ్చి ఇక్కడ అంబులెన్స్లో ఎక్కించినాము. అంతా పోయింది, అయిపోయింది. నేను ఇంటికేనండి నాకు ఇప్పుడు ఫోన్ చేసి ఇట్లా గోల్డ్ పోయింది ఇక్కడికి హాస్పిటల్కి రా అని అంటే సరే నేను వచ్చిన, నాకేం తప్పు చేయలేదు, నాకేం భయం లేదు. ఇప్పుడు నేను ఆయనతో కూడా అంటున్నా స్టేషన్కి పోదామంటే స్టేషన్ కూడా వస్తా, మీకు ఏం సహకరించమంటే సహకరించుతా. ఇలా మేము చేసిన తప్పులేదు. మేము ఇక్కడ పాత హాస్పిటల్ ఉన్నప్పుడు గిట్టన ఏమైంది పోస్ట్మార్టంలకు బాడీ లోపల పెట్టేటప్పుడు ఏమైనా విలువైన వస్తువులు ఉంటే చేస్తాయి, మేము వాటి గురించి చెప్తాం. అన్న ఏమైనా ఉన్నాయా లేదా చూసుకోరని చెప్తాం. ఈయనకు కూడా గట్టని చెప్పిన. అదే మేము చేసిన తప్పు అయితే ఏం లేదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, ఎక్కడికి వస్తా. 2 జిల్లాలు 2 నియోజకవర్గాల ప్రజలను కలిపే వారధి అది. వందలాది మంది రైతులకు జీవనాధారం, విద్యార్థుల భవితకు బాట. కానీ 8 ఏళ్లుగా ఆ దారి మూసుకుపోయింది. ఎర్రకాలువపై బ్రిడ్జి కూలి ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకుంది లేదు. కంసాలపాలెం నుండి మాధవరం వెళ్లే విద్యార్థులు, రైతు కూలీలు వంతెన సౌకర్యం లేక కిలోమీటర్ల మేర నడిచి తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన దుస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇరు నియోజకవర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇరు నియోజకవర్గాల ప్రజలతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి మరింత సమాచారం అందిస్తారు. 2 నియోజకవర్గాలను కలిపే బ్రిడ్జ్ అంటే ఎర్రకాలువ పైన బ్రిడ్జ్ గత 8 సంవత్సరాల క్రితమే కూలిపోయింది. అప్పటి నుంచి కూడా అంటే ఇటు కంసాలపాలెం ఇటు మాధవరం మధ్యలో ఉన్న ఈ బ్రిడ్జ్ కూలిపోవటం కారణంగా అయితే అటు రైతులు ఇటు విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. చెప్పండి, ఈ బ్రిడ్జ్ కూలిపోవటం వలన మీరు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ బ్రిడ్జి కూలిపోవటం వల్ల మనం ఎర్రగాలం వచ్చినప్పుడు అవతలకి వెళ్తానికి చాలా ఇబ్బంది అండి. ఇది 2 నియోజకవర్గాలు, అటు నిడదవోలు నియోజకవర్గం తాడేపల్లి నియోజకవర్గం కలిపి బ్రిడ్జి అండి. ఇది ఇప్పుడున్న ఇటు కాకుండా బాగా హైట్గా కడితే ఇది దీనికి ఇంత ముంపు రాదని చెప్పి మా కోరిక అండి. ఇది అలాగే ఇప్పటికే అంటే విద్యార్థులు కంసాలపాలెం నుంచి మాధవరం రావాలన్నా రైతులు రావాలన్నా తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఇది తీసుకెళ్లారండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఒకసారి అయితే ఇది నా పరిధిలో లేదని ఈయన పాత ఎమ్మెల్యే గారు, నా పరిధిలో లేదని ఆ పాత ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగిందండి. అది ఇంకా గతం పక్కనెట్టండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇది హైట్గా కట్టి ఇటు కంసాలపాలెం నుంచి మాధవరం పొలాలకు వచ్చే రైతులను కానీ ఈ స్కూల్ విద్యార్థులను కానీ అటు ఇటు జర్నీ చేసే ప్రయాణికుల్ని ఎంతో చక్కగా చూస్తారని చెప్పి కట్టమని చెప్పి ఆశిస్తున్నామండి. అలాగే అంటే నిన్న నిడదవోలు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సాక్షాత్తు ఈ కంసాలపాలెం బ్రిడ్జి గురించి ప్రస్తావించారు. అంటే ఈ వేసవకాలంలో పనులు పూర్తి చేస్తే ఈ బ్రిడ్జి పూర్తవుతుందని అనుకోవచ్చు. దీనికి సంబంధించి ఏమేమి కావాలని కోరుకుంటున్నారు? గొట్లోటి వీక్గా ఉన్నాయండి. గొట్లోటి లీకులు పోయాలండి. ఈ బ్రిడ్జి ఒకటి హైట్గా కట్టాలి. నేను చంద్రబాబు నాయుడు గారు అయితే నిడదవోలులో మాట ఇచ్చారు ఇది అయిపోద్దని. దాని విధానం కరెక్ట్గా కడితే మాకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందండి రైతులకి కానీ విద్యార్థులకు కానీ. అలాగే ఇంకొక రైతు ఉన్నారు. చెప్పండి, అసలు ముఖ్యంగా మీరు ఎన్ని సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జి కూలిపోయింది, ఎప్పటి నుంచి ఇబ్బందులు ఉన్నాయి? 9 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి పడిపోవడం జరిగింది. చిన్న కూలినప్పుడు చిన్న మేమందరం సందాలు వేసుకుని కొంచెం లేపడం చాలా 2-3 సంవత్సరాలు జరిపాం. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చి కింద నుంచి చేశారు, అది ఆగలేదు, అది కొట్టుకుపోయింది. చాలా దీని గురించి 2 నియోజకవర్గాలకి చాలా అవసరం. ఈ నియోజకవర్గాల నుంచి రాజమండ్రి కాకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మాధవరం నుంచి కూడా అలా అనంతపల్లి వెళ్ళిపోవచ్చు. ఎన్నో మార్గాలు ఉన్నాయండి. అలాగా
అన్ని మార్గాలకి వెళ్ళడానికి అవకాశం, రైతులు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ట్రాఫిక్ 10 నిమిషాలు ఆగితే ఈ నవాపాలెం మీద ఎక్కువ ట్రాఫిక్ పెరిగిపోయింది ఇక్కడ. ఈ ట్రాఫిక్ని చూసుకుంటే మళ్ళీ ఈ బ్రిడ్జి లేకపోవడం ఎంత దురదృష్టమో, చాలా బాధగా ఉంది. అది కరగట్లు అన్నీ ఉన్నాయి చూడండి, ఈ గట్లన్నీ కూడా వీకే. అది రింగ్ బోర్డులు వేసారు, దానివల్ల గట్టు పోసేది వేసాకాలం, గట్లు పోసేస్తే ఈ పాటికి అయిపోను. రింగ్ బోర్డులు పెట్టిన ఖర్చు, రింగ్ సంచులు వేసారు, ఎందుకు వేస్ట్ అది. దాని బదులు మట్టి పోసినట్టయితే ఆ గొళ్ళు పచ్చిష్టం అయిపోయాను, మళ్ళీ పోతారు పోయే తెల్ల రింగ్ బోర్డులన్నీ పోసారు. అలాగే ఈ ఎర్రగాలం మీద ఒక పని చేయలేదు, మొత్తం గొళ్ళని పడిపోయి ఉన్నాయి. రైతులు ఏంటి ఎంత ఇబ్బంది పడాలో అంత ఇబ్బంది పడిపోతున్నారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా దులుపుకుని వెళ్ళిపోతున్నారు తప్ప రైతులకు కావాల్సిన పనులు ఎవరు చేస్తలే. దానివల్ల చాలా నష్టపడింది. ఇక్కడ 190 ఎకరాలు కోతుకుంటాం ఆయకట్టు. మాకు ఆ ఆవుకట్టు ఉపయోగపడతలేదు. బాబన్ కూడా డామ్ అని ఉందండి, ఆ డాము 2 డాములు కట్టినట్లయితే మా రైతులకి నీరు వస్తానికి ఉపకారం ఉండదు. బోర్ల మీద తోడుకుంటున్నాం, వాళ్ళకి అద్దిచ్చి వీళ్ళకి అద్దిచ్చి ఆ బోర్ల మీద ఆ నీళ్ళు ఎక్కడన్నా ఉంటే మింజనం పెట్టేసి తోడుకుని చాలా అవస్థపడిపోతున్నాం. మరి ప్రభుత్వం మరి ఏమన్నా యాక్షన్ తీసుకుని, ఇప్పుడు నిన్న నిడదోలు ఇచ్చాడు చంద్రబాబు గారు, కడతారని అందరూ సంకలు కొట్టుకుంటున్నారు. మరి ఆ మహానుభావుడు ఏం చేస్తారు, ఆయన టైంలోనే పడిపోయింది, ఆయన కట్టలేదు, ఆ జగన్ గారు కట్టలేదు. ఇప్పుడు ఈయన కడితే సంతోషంతో రైతులందరూ, రైతులే కాదు మొత్తం ఎన్ని గ్రామాలకు ఉపకారం ఉంది ఇది. అంటే ఎన్ని గ్రామాల వారికి ఈ బ్రిడ్జ్ వల్ల ఉపయోగం ఉంటుంది అనుకోవచ్చు? అంటే అటు నిడదవోలు నియోజకవర్గ ప్రజలకి అంటున్నారు, ఇటు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఎన్ని గ్రామాల వారికి ఉపయోగం ఉండే అవకాశం ఉంది? ఎన్ని గ్రామాలని అంటే తాడేపల్లిగూడెం పైనుంచి కూడా నవాపాలెం వెళ్ళకుండా ఎలా వచ్చేస్తున్నారండి. అంటే దగ్గర ఇప్పుడు కొమ్ముగూడు, నీలాద్రిపురం ఈ ఊళ్ళు కాకుండా అనంతపల్లి నుంచి కూడా ఈ మార్గాన్ని దగ్గర అవుతుంది. సెంటర్ దగ్గర అయింది. ఇప్పుడు మాధవరం దగ్గర అయింది. మాధవరం నుంచి వెళ్ళటంలో దగ్గర అవడంలో 2 నియోజకవర్గాలు కాకుండా ఆ ఉన్న నియోజకవర్గాలకు కూడా ఇది చాలా ట్రాఫిక్ ఉపయోగపడుతుంది. లారీలు చెప్పక్కలేదు, లారీలు మెట్టలు గొట్ల అంతా కూడా ఇటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, లారీలు వెళ్తున్నాయి, మీరు ఉండగానే వెళ్తున్నాయి లారీలు. లేదంటే రోజు 200-300 లారీలు వెళ్తున్నాయి. దీని నుంచి ఇంకా పెరుగుద్ది. సరైన బ్రిడ్జి ఉంటే ఈ ట్రాఫిక్ అంతా సగం అటు ఇటు కూడా తగ్గిపోయి ఈ ఊరి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోద్ది ట్రాఫిక్. దీనివల్ల చాలామంది సుఖపడతారు ఈ బ్రిడ్జి కట్టడం వల్ల. ఈ బ్రిడ్జి బాగానే కట్టారు, కట్టడానికి ఈ పక్క ఆ పక్క ఒగ్గా కట్టారు. దీని మీద స్టాండర్డ్గా ఎత్తు, దీని మీద ఇంకా ఇప్పుడున్న బ్రిడ్జి మీద 3 అడుగులు ఎత్తు లేపి కట్టినట్టయితే, స్టాండర్డ్గా కట్టినట్టయితే రైతు అందరికీ కూడా ఉపకారపడుద్ది. మా మహానుభావులు కోరుకుంటాం, చాలా వాళ్ళని దీవించుకుంటాం, వాళ్ళని నమస్కారం పెట్టుకుంటాం వాళ్ళకి. అసలు ఇప్పుడు ముఖ్యంగా రైతులకి పంట పండించినప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది. పంట తోలుకి వెళ్ళాలంటే ఇప్పుడు వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి, అప్పుడే ఇబ్బందులు పడుతున్నారు. నమస్తే అండి. ముఖ్యంగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా, సుఖమయ్య గారు చెప్పినట్టుగా ఇక్కడ చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే ఎరగాల ఈ పక్కన ఉన్న ఊరు కంసాలపాలెం అండి. కంసాలపాలెం నుంచి ఈ ఎరగాల బ్రిడ్జి దాటి ఇటువైపు పొలాలు ఉన్నాయండి. పొలాలు రావాలంటే చాలా కష్టపడతారు. వాళ్ళంతా ఈదుకుంటా వచ్చి పొలాలు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అందుచేత బ్రిడ్జి తయారైతే చాలా మంచిదని మేము అనుకుంటున్నాం. బ్రిడ్జి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ముందు ప్రయారిటీగా మా బ్రిడ్జి మా గళ్ళు గట్ట వేసిన తర్వాత పనులు చేస్తే చాలా మంచిదని నేను చాలా కోరుకుంటున్నాం. ఎందుకంటే స్కూల్ పిల్లలు కూడా ఇదిగో ఈ పక్కన ఉన్నారని పిల్లలు ఎప్పుడూ వెళ్ళి రావాలి, ఇలా నిడదవోలు నుంచి ఇలా తాడేపల్లిగూడెం దాకా బస్సులు వస్తూ ఉంటాయి. కానీ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు దుర్గేష్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు, మనం కట్టిస్తానని. అలా చేయాలని మరీ కోరుతూ ముఖ్యంగా అనుకుంటున్నామండి. అలాగే ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కూడా ఇబ్బందులు ఉన్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి టీచర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు స్కూల్ పిల్లలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు? స్కూల్ పిల్లల ఇబ్బందులు అయితే వర్ణాతీతం అండి, చెప్పలేము, మాటల్లో చెప్పలేదండి. వీటి నుంచి ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. అంటే మొన్న మేము తెలియజేసామండి అధికారులకి, వేస్తామని చెప్పారు. కానీ రేపు వర్షాకాలానికి మాత్రం కనీసం ఎలా లేదన్నా 4-5 నెలలు మాత్రం ఎడ్యుకేషన్ ఇబ్బంది పడిపోతున్నారండి. పిల్లలు రావడానికి లేక ఇంకా ఊళ్ళోనే 4 నెలలు తిరగేసుకుని, ఒక 2 కిలోమీటర్లు రావాల్సింది ఒక 20 కిలోమీటర్లు తిరగేసుకుని వారానికి 1 రోజు 2 రోజులు స్కూల్కి వెళ్ళడం జరుగుతుందండి. మరి వర్షాకాలం 3-4 నెలల పాటు కూడా ఈ బ్రిడ్జ్ లేని కారణంగా అయితే ఇక్కడ విద్యార్థులు వేసిన రూట్ కూడా అది ఏమవుతుందంటే ఎక్కువగా నీరు ప్రవహించడం వల్ల రాళ్ళవి కొట్టుకుపోతున్నాయండి, గుంతలు పడిపోతున్నాయి. మరి అవి ఎవరు సరి చేస్తారండి?
కనుక నీళ్లు తీసిన తర్వాత మళ్ళా ఎవరొకరిని పట్టుకుని ఈ విద్యార్థులు పేరెంట్స్ ద్వారా రైతుల ద్వారా మేమే సరి చేయించుకుని అధికారులకు చెప్పుకుని ఎలాగోలాగ ఒక 4-5 లారీలు పోయమని బ్రతిమలాడుకుని మేము ఉన్న నెలలన్నీ కూడా విద్య కొనసాగించుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. అలాగే అంటే సుమారుగా ఎంతమంది విద్యార్థులు ఈ రహదారి గుండా ప్రయాణం చేస్తుంటారు? ఇంచుమించు రాజమండ్రి కాలేజీలకు వెళ్ళే వాళ్ళైనా, కంసాలపాలెం నుంచి గుడిం వెళ్ళే వాళ్ళైనా, అలాగే స్కూల్ పిల్లలైనా ఇంచుమించు 200-300 మంది విద్యార్థులు ప్రయాణం చేస్తూ ఉంటారండి. ఎంప్లాయీస్ కానీ ఇంకా రైతుల గురించి ఇలా చాలా అనేక వృత్తుల వాళ్ళందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. కనుక కనీసం ఆ కలవట్టునైనా పటిష్టం చేస్తారని వర్షాకాలం కొట్టుకుపోకుండా ఒకవేళ నీరు ప్రవహిస్తున్నా కానీ మేము వెళ్ళే విధానం చూపిస్తారని ఆశిస్తున్నామండి. ముఖ్యంగా చూడవచ్చు అంటే కంసాలపాలెం నుంచి అంటే నిడదవోలు నియోజకవర్గం నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంటే 2 నియోజకవర్గాలను కలిపే బ్రిడ్జ్ గత 8 సంవత్సరాలుగా కూడా కూలిపోయి శిథిలావస్థలో ఉన్నా కూడా అటు విద్యార్థులు ఇటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అంటే వచ్చే వర్షాకాలానికైనా ఈ బ్రిడ్జిని కట్టి విద్యార్థులు రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పి అటు నిడదవోలు నియోజకవర్గ ప్రజలు ఇటు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు కోరే పరిస్థితులు ఉన్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. రెడ్డిక ఆపత్కాలంలో ఆత్మబంధువైన అంబులెన్స్ అశ్లీల కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అత్యవసర సేవలు అందించాల్సిన అంబులెన్స్ అసాంఘిక పనులకు వేదికగా నిలిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్పూర్లో చోటు చేసుకుంది. రహదారిపై పోతున్న అంబులెన్స్లోకి వాహనదారులు చూడగా అందులో యువకులు అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించారు. దీంతో అంబులెన్స్ ఆపే ప్రయత్నం చేయగా డ్రైవర్ మరింత వేగంతో నడిపాడు. వాహనదారులు సినిమిఫక్కీలో 5 కిలోమీటర్ల మేర చేసి అంబులెన్స్ ఆపి యువకులను నిలదీశారు. పోలీసులకు అప్పగించారు. రెడ్డిక ఎండ తీవ్రత ఉక్కపోతతో బెజవాడ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండటంతో విజయవాడ ప్రజలు కాలు బయట పెట్టాలంటేనే వెలువెల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. మే నెలలో ఉండే ఎండల తీవ్రత ఏప్రిల్ నుంచే మొదలు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తప్పనిసరి పరిస్థితులు ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం అయితే కర్ఫ్యూ విధించినట్లుగా రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక బెజవాడ భానుడి బగబగలపై మా కరస్పాండెంట్ ప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సురుమనిపిస్తున్నాయి. వేసవి కాలం కావడంతో ఆ ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఆ పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్ 8 గంటల నుంచే ఆ సూర్యుడు విపరీతమైన ఆ ఎండ వల్ల నగర ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఉదయం 11 గంటలు దాటిన తర్వాత ఆ విజయవాడ నగరంలో చాలా రోడ్లన్నీ కూడా ఖాళీ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ బెంచ్ సర్కిల్ ఇదంతా కూడా. సో ఈ టైంలో బెంచ్ సర్కిల్ భారీగా రద్దీగా ఉంటుంది వాహనాలతో. సమ్మర్ కావడం వల్ల ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల కూడా ప్రజెంట్ ఆ రద్దీ వాతావరణం కనిపించడం లేదు. ఆ ట్రాఫిక్ కూడా నార్మల్గానే ఉంది. అయితే ఆ ఎండల దృష్ట్యా అధికారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆ నగర ప్రజలకు సూచిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో ఈరోజు 42 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రజెంట్ అయితే నమోదవుతుంది. క్రమంగా 4 గంటల వరకు కూడా ఇదే ఉష్ణోగ్రత నమోదవుతుంది. 4 గంటల తర్వాత క్రమంగా వాతావరణం చల్లబడుతూ ఉంది. సో నగరంలో నగర ప్రజల్ని ఎండ నుంచి కొంత ఉపశమనం కలిగించేందుకు వీలుగా అటు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అక్కడ మనం చూసుకోవచ్చు, గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది. బెంచ్ సర్కిల్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ వల్ల దాదాపు 5 నిమిషాల పాటు వాహనదారులు వేచి ఉండాల్సిన పరిస్థితి. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎండ ప్రభావం లేకుండా కొంత ఉపశమనం కలిగించే విధంగా రోడ్ల వెంబడి నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా అలాంటి గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. సిగ్నల్ పడినప్పుడు కొంతసేపు దాని కింద ప్రయాణికులు తీరుతున్నారు. సో దాంతోపాటు నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల ప్రజలు వడదెబ్బ తగలకుండా
ఉపశమనం కలిగించేందుకు వీలుగా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. సో బెంచ్ సర్కిల్ దగ్గర ఒక చలివేంద్రం ఏర్పాటు చేశారు. సో నగరం గుండా వెళ్తున్న ప్రజలందరూ కూడా ఆ ఎండ ధర అధికంగా ఉండడం వల్ల ఎప్పటికప్పుడు దాహానికి గురవుతారు. అలాంటప్పుడు వడదెబ్బ తగలకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు వీలుగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇలాంటి ఏర్పాట్లు చేసింది. దీనివల్ల నగర ప్రజలు చాలా ఉపయోగం ఉందని కూడా చెప్పుకోవచ్చు. చెప్పండి, ఎండ ఎలా ఉంది విజయవాడ? బాగుందండి, ఎండ బాగుంది. మున్సిపల్ పని చేస్తాం మేము. ఎండ బాగుంది. ఏ టైంలో ఎక్కువ ఎండ కనిపిస్తుంది విజయవాడలో? 10 కాడ నుంచి బాగా ఎండ కనపడింది. మా 3కి మాత్రం ఎక్కితే ఎండకి చేయలేకపోతాం. మరొకరు ఉన్నారు. బాబాయ్ చెప్పండి, విజయవాడ నగరంలో ఎండ ఎలా ఉంది? ఎండ బాగానే ఉందన్న. ఎండలు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఎక్కువగానే ఉన్నాయి ఎండలు. ఇంకా ఉండగొలిది ఇంకా పెరుగుతూ ఉంటాయి. అది ఏ టైంలో ఎక్కువ ఉంది ఎండ విజయవాడ? 8 దాటిందంటే ఎండే. ఇక 8, 9 దాటిందంటే ఎండే. ప్రతి సంవత్సరం లాగా ఉంది. ఏమైనా ఎండలు పెరిగాయి ఈ సంవత్సరం? పెరిగినాయి. ఈ సంవత్సరం పెరిగినాయి. ప్రతి సంవత్సరం కన్నా ఇంకెక్కువ పెరిగినాయి. అది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎండ నుంచి తప్పించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అంటే, ఇప్పుడు మేము ఉన్నాము, ఎప్పుడైనా వ్యాపారం చేసుకుని ఏ పూట కాపూట తెచ్చుకునేవాళ్ళం. మాకు తప్పదు. కాసేపు నీడలో ఉంటాం, కాసేపు ఎండలో ఉంటాం. అది అలా కాసేపు ఎక్కడో చోటనే. ఇప్పుడు జాంకాయ వ్యాపారం, బొప్పస్కాయలు అవన్నీ అమ్ముకుంటూ ఉంటాం. ఇవన్నీ మామూలుగా వ్యాపారం చేసుకుంటూ ఉంటాం. చెట్ల కింద అక్కడ కూర్చుని అమ్ముకుంటాం. సో అది పరిస్థితి. ఎండల తీవ్రత కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరింత పెరిగిందని చెప్తున్నారు. ఇంకా మే నెల రాకముందే ఎండలు దంచి కొడుతున్నాయి. మే నెలలో ఎండ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి వరకు కూడా 50 మండలాలు ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు ఇప్పటి వరకు స్టేట్లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రతిరోజు కూడా దాదాపు 200 మండలాలకు పైగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నగర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 12 గంటల నుంచి 4 గంటల వరకు అవసరం మేరకు మాత్రమే బయటికి వెళ్ళాలని కూడా ప్రభుత్వం సూచిస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు క్యాప్ని క్యారీ చేయడంతో పాటు మంచినీళ్ళ బాటిల్ తీసుకోమని కూడా చెప్తున్నారు. అదేవిధంగా హాట్ డ్రింక్స్కి అంటే దూరంగా ఉండి, కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండి పళ్ళ రసాలు తీసుకోవాలని చెప్తున్నారు. సో ఎండ నుంచి వడదెబ్బ రక్షణ కలిగించేందుకు వీలుగా వెంట గుడ్డను కూడా క్యారీ చేసి వడదెబ్బ నుంచి రక్షణ పొందాలని కూడా ప్రభుత్వం సూచిస్తుంది. సో ఎండ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎండ నుంచి బయటపడాలంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వడదెబ్బ తగిలి ఆ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి కూడా ప్రజెంట్ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ ఆకుల, విజయవాడ నుంచి.